మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధిక బరువు అనే సమస్య ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులో కూడా ఒబేసిటీ అనే సమస్యతో బాధపడుతున్నారు. సో ఫ్యాట్ అనేది చాలా మందికి డిఫరెంట్ ప్లేసెస్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి నీస్లో అయితే, కొంతమందికి హిప్స్లో, కొంతమంది ఆర్మ్స్లో, అలాగే బెల్లీ ఫ్యాట్ అనే సమస్యతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. సో బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే మన ఆహారంతో పాటు యోగా అనేది కూడా చాలా అవసరం కదా. సో సింపుల్ యోగా ఆసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్, హ్యావింగ్ 15 years of experience in teaching yoga from Bihar School of Yoga, గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గౌతమ్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. యాజ్ ఐ టోల్డ్ యూ సార్, లైక్ బెల్లీ ఫ్యాట్ గురించి, అలాగే పొట్ట తగ్గడం కానీ, కొంతమందికి పియర్ షేప్ బాడీ కూడా ఉంటుంది. ఫ్యాట్ అనేది థైస్లో ఎక్కువగా అక్యుములేట్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికితే చాలు, మేము యోగా ఆసనాలు వేసుకోవాలి అనుకునే వాళ్ళకి సింపుల్ యోగా టెక్నిక్స్ ఏమైనా చెప్పండి సార్. యా, తప్పకుండా. ఈరోజు మనం పొట్ట తగ్గడానికి, అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, ప్లస్ మన శరీరంలో వివిధ ప్లేసెస్లో పేరుకుపోయినటువంటి ఆ కొవ్వుని కరిగించే ఆసనాలని టార్గెట్ చేస్తున్నాం. ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వెయిట్ అనేది మనకు ఉన్న ఫలంగా, అంటే కొన్ని రోజుల్లో పెరిగింది కాదు, చాలా లాంగ్ టైం తీసుకున్నది. సో మీరు ఒకేసారి చాలా తగ్గిపోవాలని చాలా కష్టపడి మీరు ఒళ్ళు నొప్పులు లాంటివి తెచ్చుకోవద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్కి ముందు గ్యారంటీ మీరు వార్మప్ చేసుకోవాలి. మీకు తెలిసిన వార్మప్ చేసుకోండి, లేదంటే వాకింగ్ చేసుకోండి, లేదంటే మీకు తెలిస్తే సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాక్టీస్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రాక్టీస్ తర్వాత బ్యాక్ రిలాక్సేషన్, అంటే మీరు కొంచెం ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల బ్యాక్ స్ట్రెయిన్గా అవుతుంది, బ్యాక్ రిలాక్సేషన్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాక్టీసెస్ని గమనించండి. ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోయే ప్రాక్టీసు హ్యామ్స్ట్రింగ్స్, హిప్స్, థైస్ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఆ స్ట్రెంగ్త్ని మనం వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పొట్ట తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ ప్రాక్టీస్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 కాళ్ళని స్ట్రైట్గా చేయాలి, 2 చేతుల్ని పక్కన పెట్టుకోవాలి నేల మీద. సో పెట్టుకున్న తర్వాత మీ కుడి కాల్ని కొంచెం లిఫ్ట్ చేయాలి, 20 degrees కానీ 30 degrees కానీ లిఫ్ట్ చేసి, ఇప్పుడు రైట్ లెగ్ రైట్ సైడ్ కంప్లీట్గా సెంటర్. 2, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కుడి మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. 3 సెంటర్, 4 సెంటర్, 5 హోల్డ్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 సెంటర్, రిలాక్స్. సో మనము స్టార్టింగ్లో 5 లేదంటే 10 అలా సింపుల్గా స్టార్ట్ చేసుకొని ఒక కంఫర్ట్ క్రియేట్ అయిన తర్వాత అప్ టు 30 వరకు తీసుకెళ్ళొచ్చు. ఈ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు మన ఫోకస్ అనేది కాఫ్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్స్, థైస్తో పాటు పెల్విస్ అండ్ అబ్డామిన్లో కూడా ఉంచుకోవాలి. తర్వాత ఇదే ప్రాక్టీస్ మనం లెఫ్ట్ లెగ్తో చేద్దాం. సో లెఫ్ట్ లెగ్ ఫస్ట్ లిఫ్ట్ చేసి 30 degrees ఫుల్ స్ట్రెచ్ చేయాలి, పెల్విస్ ఓపెన్, సెంటర్, నీ స్ట్రైట్గా ఉండాలి. 2 సెంటర్, 3 సెంటర్, 4 సెంటర్, లాస్ట్ వన్ 5 హోల్డ్, 5, 4, 3, 2, 1 సెంటర్ అండ్ డౌన్. ఓకే, మీ కంఫర్ట్. ఒకవేళ మీరు 10-15 seconds హోల్డ్ చేయలేకపోతే మీరు 3-5 seconds చేసుకున్నా సరిపోతుంది. సెకండ్ ప్రాక్టీస్. ఇప్పుడు సెకండ్ ప్రాక్టీస్ మీకు కంఫర్ట్గా కనబడడానికి నేను సైడ్ ప్రొఫైల్లో చేస్తాను. లెగ్ రైజింగ్ అంటే మీ కాలు పైకి కిందికి పెట్టడం అనమాట. సో వీలైతే మీ మోకాలు బెండ్ అవ్వకుండా మీ ఫోరెడ్ మోకాలకి తగలడానికి ప్రయత్నం చేయాలి. ఇలా 1, 2, 3, 4, 5. ఈ రైట్ లెగ్ చేసినట్టే మనం లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి. మీకు ఎంత వీలైతే అంత చేయాలి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఫోరెడ్ టచ్ అవ్వకపోతే ఇంకో కొంచెం చేతులను వెనక్కి పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇది సెకండ్ ప్రాక్టీస్. సేమ్ రైట్ లెగ్ చేసినట్టే మనం లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి. సేమ్ 10, 15, 20, 30 ఎన్ని కౌంట్స్ అయినా చేసుకోవచ్చు. థర్డ్ ప్రాక్టీస్. సో మనం థర్డ్ ప్రాక్టీస్ చేద్దాము. థర్డ్ ప్రాక్టీస్లో మనం రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి బిగ్ సర్కిల్ 1, 2 పెద్ద 0 రాయాలి, 3, 4, 5. సేమ్ రైట్ లెగ్తోనే యాంటీ క్లాక్ వైజ్, లైక్ 5, 4, 3, 2, 1 రిలాక్స్. సో మీరు రైట్ లెగ్
చేసిన తర్వాత ఇలా రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ సేమ్ కౌంట్ రిపీట్ చేయాలి. సో గ్యారంటీ మర్చిపోవద్దు. ప్లస్ ఒక లెగ్ కంఫర్ట్ ఉంది కదా అని ఒక 2 కౌంట్లు ఎక్కువ చేయడం, ఇంకో లెగ్ కొంచెం టైట్గా ఉంది అలసిపోయాం కదా అని తక్కువ చేయడం లాంటివి చేయకూడదు. గ్యారంటీ ఈక్వల్ షేరింగ్ మాత్రమే ఉండాలి 2 కాళ్ళకి. సో దీని తర్వాత నెక్స్ట్ 4th ప్రాక్టీస్. ఈ 4th ప్రాక్టీస్లో కాలితో పాటు పొట్ట మీద కూడా మనం ప్రెజర్ పడడం చూస్తాం. చూడండి, ఇప్పుడు 2 హిప్స్ లిఫ్ట్ చేయాలి. చేసిన తర్వాత మీ 2 చేతులు ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, జస్ట్ రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. సో రిలాక్స్. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ 4 ప్రాక్టీసెస్ని కూడా 3 సెట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 వీక్ ఓన్లీ 1 సెట్ తక్కువ కౌంట్స్తో చేయాలి. సెకండ్ వీక్లో కావాలంటే 2 సెట్స్, థర్డ్ వీక్లో 3 సెట్స్. ఒకసారి 3 సెట్స్కి రీచ్ అయిన తర్వాత మెల్లిగా మీరు కౌంట్స్ పెంచుకోవాలి. మీరు కేవలం 12 వీక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ హ్యామ్స్ట్రింగ్స్, థైస్, తర్వాత అబ్డామిన్, ఓవరాల్ బాడీ మంచిగా షేప్ రావడం, వెయిట్ తగ్గడం లాంటి గణనీయమైన ఫలితాలు మీరు చూస్తారు. సో చూసారు కదా వ్యూవర్స్, అధిక బరువు, ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి చెక్ పెట్టాలంటే మంచి సింపుల్ ఆసనాలు మనకి గౌతమ్ గారు వివరించారు కదా. అలాగే మీకున్న ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి అక్కడ న్యాచురోపతి డాక్టర్స్ అలాగే ఆయుర్వేద డాక్టర్స్ అనే వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. థ్యాంక్ యూ గౌతమ్ గారు. చాలా మంచి ఆసనాలు, ఒబెసిటీ తగ్గాలంటే మంచి మంచి ఆసనాలు సింపుల్గా చేసుకునేలాగా, అలాగే హాలిస్టిక్ రిట్రీట్ గురించి చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.